కాలేజ్ అంటే కేవలం చదువుకునే ప్లేస్ మాత్రమే కాదు, మన భవిష్యత్తును డిజైన్ చేసే వర్క్షాప్ కూడా. కానీ ఆ భవిష్యత్తు నాశనం చేసే ఒక డేంజరస్ ట్రాప్ ఉంది, అదే డ్రగ్స్. చిన్న క్యూరియాసిటీతో మొదలయ్యే ఈ వ్యసనం జీవితాన్ని ఎంత పెద్ద చీకట్లోకి లాక్కెళ్తుందో ఊహించలేం. ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుందిలే అని మనసు అనుకుంటుంది, కానీ ఆ ఒక్కసారి చాలు దారి తప్పడానికి. సో అలాంటి డ్రగ్స్పై విద్యార్థుల్లో అవేర్నెస్ కల్పించడానికి వైకే టీవీ తన వంతు ప్రయత్నం చేస్తోంది. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్స్ డ్రగ్స్ అవేర్నెస్కు సంబంధించి అనేక విషయాలు వైకే టీవీతో పంచుకున్నారు. అవేంటో వారి మాటల్లోనే విందాం. అందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తుంది. చాలా మార్పులు కూడా వస్తున్నాయి. కొత్త టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్స్తో ప్రపంచం పరుగులు పెడుతుంది. కొత్త టెక్నాలజీతో కొత్త నష్టాలు కూడా వస్తున్నాయి. ఒక తప్పు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ తప్పేంటో ఈ రోజుల్లో చాలామందికి తెలియడం లేదు. సో అలాంటి విషయం గురించి, మన జీవితాన్ని మార్చేసే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే డ్రగ్ అవేర్నెస్. యువతలో చాలామందికి డ్రగ్కు సంబంధించి అవేర్నెస్ లేదు. ఇదే విషయం గురించి మనతో పాటు మాట్లాడేందుకు పీబీ సిద్ధార్థ కాలేజ్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో డ్రగ్స్ వాడడం వల్ల అటు ఎడ్యుకేషన్ కానీ, ఫ్యామిలీ కానీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దానివల్ల? సపోజ్ ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరు ఎవరైనా బ్రదర్ కానీ, ఫాదర్ కానీ, లేకపోతే సిస్టర్ కానీ ఎవరైనా అడిక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళతో అది ఆగదు. వాళ్ళని చూసి వాళ్ళ సిబ్లింగ్స్ కానీ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సపోజ్ ఫాదర్ స్టార్ట్ చేశారనుకోండి, ఆయన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. ఆయన ఏంటి బాధ్యతలన్నీ చూసుకోలేరు. సో ఇంట్లో మిగతా చిన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చేయడానికి కూడా కష్టం అయిపోతుంది. అంత ఎంగేజ్లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేరు. ఇంటి పెద్ద అలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా అది చేయడం కరెక్ట్ ఏమో, ఎందుకంటే ఫాదర్ చేస్తున్నారు లేకపోతే బ్రదర్ చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తారు? దానివల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. అది చేస్తే మనకు కూడా ఏమైనా మంచి రెస్పెక్ట్ వస్తుందేమో, అట్లా వాళ్ళు అలవాటు అయిపోయి అలా చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మన ఫ్యామిలీ స్ట్రక్చర్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఎడ్యుకేషన్ కూడా కొలాప్స్ అవుతుంది. తర్వాత ఇప్పుడు సంపాదన లేదంటే ఆటోమేటిక్గా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి పర్పస్ ఏంటి? డబ్బుకి ఏదైనా సరే. అట్లా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో 10 మంది వాళ్ళు వెళ్ళి స్కూల్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మా డాడీ ఇది తీసుకుంటున్నారు, నేను ఇది తీసుకుంటున్నాను, నువ్వు ట్రై చేస్తావా? ఇది బాగుంటుంది, నాకు ఇలా అయ్యింది, నువ్వు తీసుకో. మీ ఇంట్లో ఎవరేమైనా సరే తీసుకుంటే నీకు మంచిగా నయం అయిపోతుంది, తలనొప్పి ఉన్నా ఇవి తీసుకో. ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి అవేర్నెస్ మనం ఫ్యామిలీ నుంచే క్రియేట్ చేయకపోతే బయట వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళ మీద ఇంపాక్ట్ ఏముంటుంది? మనం ఇంట్లో నుంచి సొంతంగా ఫస్ట్ మనం ఇనిషియేట్ తీసుకుంటేనే వాళ్ళకి ఏదైనా సరే మనం నేర్పించగలం. మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఎక్కువ మంది స్ట్రెస్ వల్ల మాత్రమే డ్రగ్ తీసుకుంటున్నారు అంటున్నారు. సో ఒక టీచర్గా మీరు ఎడ్యుకేషన్లో ఎంతవరకు స్ట్రెస్ ఉంటుంది? మెయిన్ రీజన్ ఇదే అంటారా? బేసిక్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటి అంటే ఏదైనా చెప్పింది విని ఫాలో అయ్యే రకంగా వాళ్ళ మెంటాలిటీ అనేది ఉంటుంది. అదేంటంటే మనం మంచి చెప్తే మంచిని వాళ్ళు తీసుకుంటారు, చెడుని చెప్తే చెడుని తీసుకుంటారు. ఇప్పుడు ఏంటి అంటే మనకి సోషల్ మీడియా అనేది బాగా దానిలో ఎక్కువ శాతం వినియోగిస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఏ ఏజ్ వాళ్ళైనా సరే సోషల్ మీడియా అనే దానికి ఇది ఒక పెద్ద ఎడిక్షన్ అయిపోయింది. ఆ ఎడిక్షన్లో ఏంటి అంటే డిఫరెంట్ రీల్స్ ఏవైతే వాళ్ళు పోస్ట్ చేస్తున్నారో వాటి బేస్ చేసుకొని వీళ్ళు ఏంటి అంటే కొంచెం అది ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వచ్చేసేసి వాళ్ళు సొంతగా ప్రిపేర్ అయ్యి ఇచ్చేస్తున్నారు. ఏదైనా సరే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ గురువులు అనేది మనం పేరెంట్స్ని అంటాం. వాళ్ళు ఫస్ట్ ఫాలో అయ్యేది చూసేది కూడా ముందు పేరెంట్స్ని. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి గురువుల దగ్గర లేకపోతే కాలేజీల్లో కానీ ఇలాంటి స్టడీస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వస్తారు. ఈ 2 ఏరియాస్లో కనుక మనం ఫాలో అయ్యే దాన్ని బట్టి మనం మంచి డిసిప్లిన్గా ఉంటే మనం డిసిప్లిన్ మాటలు వాళ్ళకి కూడా అవి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ఆ డిసిప్లిన్ అనేది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ దానికి ఇలాంటి ఆలోచనలు రావు అసలు. అప్పుడు గవర్నమెంట్ డ్రగ్ నుంచి పిల్లల్ని దూరం పెట్టాలంటే గవర్నమెంట్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? గవర్నమెంట్కి అంటే మనకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ అవేర్నెస్ అనేది దానివల్ల ఉండే నష్టపోయేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ చూపించగలగాలి. ఎంత నష్టం కలుగుతుంది అనేది ఎక్కువ చూపిస్తే దాని గురించి భయపడన్నా కనీసం వాళ్ళు దూరంగా ఉండటానికి ట్రై చేస్తారు. ఇలానే మాకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఒకళ్ళు ఏం చేస్తారు, ఇలానే హాస్టల్లో ఉంటామని చెప్పి వెళ్ళిపోయి స్టూడెంట్ అలాంటి డ్రగ్స్కి అలవాటు పడి అది పడిన తర్వాత వేరే ప్లేసెస్లోకి వెళ్ళి వేరే స్టేట్స్ కూడా వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంటే అది
పేరెంట్స్కి చెప్పుకోలేక అసలు లాస్ట్కి స్టేజ్ ఎట్లా వచ్చిందంటే అతను మిస్సింగ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ముందు మన చిన్న ఏజ్ నుంచే స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఇదివరకట్లాగా మనం స్టూడెంట్స్కి మంచి ఎలా అయితే చెప్పగలిగామో ఇప్పుడు కూడా స్టూడెంట్స్కి ఆ ఇది అనేది కావాలి కంపల్సరీగా. ఆ గైడెన్స్ అనేది ఉంది అంటే మనం అలాంటి అనవసరమైన వాటి విషయాల్లో మనం వెళ్ళకూడదు అనే అవేర్నెస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి జాగ్రత్తగా ఉంటారనేది నా ఉద్దేశం. యువత ప్రధానంగా డ్రగ్స్కి అలవాటు పడడానికి ప్రధాన కారణాలుగా ఆ పౌష్ కల్చర్కి అలవాటు పడడం, అదేవిధంగా సినిమాలు, ఇవన్నీ కూడా యువత డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని స్టూడెంట్స్ అంటున్నారు. అదేవిధంగా దాని నుంచి బయటపడడానికి ఆ ఫ్యామిలీతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి, కేవలం చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటే ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చని పివి సిద్ధార్థ కాలేజ్ విద్యార్థులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ.